ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఎయిత్ హౌస్లో ఉండేటువంటి ప్లానెట్స్ సమస్యలు, అలాగే ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు, ఇటువంటివి కాకుండా ఇటువంటి రాజయోగాల్ని, అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని, శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈ ఎయిత్ హౌస్. అలాగే ఎయిత్ హౌస్లో ఉండే ప్లానెట్స్ ఎటువంటి శుభ ఫలితాన్ని ఇస్తాయి అనేది తెలుసుకుందాము. ఇంతకుముందు వీడియోలో 12th హౌస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అలాగే దుస్థానాల్లో ఒకటైనటువంటి 8th హౌస్ కూడా చాలా చాలా మేలును కలిగిస్తుంది జాతకుడికి. ఆ 8th హౌస్ లార్డ్ యొక్క దశ నడుస్తున్నా, లేదా 8th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ యొక్క మహాదశ నడుస్తున్నా కానీ, అయితే ఎంత పాజిటివ్గా ఉంది, ఎంత నెగిటివ్గా ఉంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. 8th హౌస్ యొక్క ప్రధానమైనటువంటి పోర్ట్ఫోలియోస్ కనుక చూసినట్టయితే, 8th హౌస్ అనేది సీక్రెట్స్కి సంబంధించినటువంటి స్థానము. అలాగే లెగసీ అంటే వంశపరంపరగా వచ్చేటువంటి ఆస్తి కావచ్చు, వీటికి సంబంధించినటువంటి స్థానం 8th హౌస్. అలాగే నిగూఢమైన విషయాల్ని తెలుసుకునేటువంటి విద్యలకు సంబంధించినటువంటి హౌస్ 8th హౌస్. యాస్ట్రాలజీ, అలాగే ఆధ్యాత్మిక చింతన, ఇవన్నీ కూడా సూచించేటువంటి హౌస్ 8th హౌస్. అలాగే రీసెర్చ్కి సంబంధించినటువంటి హౌస్ 8th హౌస్. డిసప్పాయింట్మెంట్స్, నిరాశ, నిస్పృహలు, ఓటమి, వీటిని సూచించే హౌస్ కూడా 8th హౌసే. అలాగే 8th హౌస్ నుంచి జాబ్లో ప్రాస్పెక్ట్స్ ఎంతవరకు ఉంటాయి, కెరియర్లో గ్రోత్ ఎంతవరకు ఉంటుంది అనేది కూడా తెలుసుకోవడానికి వీలుంటుంది. ఎందుకంటే 8th హౌస్ అనేది 10th హౌస్కి లాభస్థానము. అంటే 10th హౌస్ నుంచి 11th హౌస్ 8th హౌస్ అవుతుంది. కాబట్టి 8th హౌస్లో ఉన్నట్టు ప్లానెట్స్ వలన జాతకుడికి కెరియర్లో, జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు ఎంత గ్రోత్ ఉంటుంది ఆ టైంలో, లేకపోతే ఏమన్నా డౌన్ఫాల్ లేక అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయా అని తెలుసుకోవడానికి వీలుంటుంది. ప్రధానంగా 8th హౌస్లో ఉన్నటువంటి శని తన మహాదశ నడుస్తున్నప్పుడు జాతకుడికి వృత్తిపరంగా చాలా మేలుని చేకూరుస్తాడు. అది గోచారంలో కూడా మనం అప్లై చేయొచ్చు. కాబట్టి ఇంత ముఖ్యమైనటువంటి హౌస్ 8th హౌస్. అలాగే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో 8th హౌస్ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ విధమైనటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది 8th హౌస్ లార్డ్, అలాగే 8th హౌస్లో ప్లానెట్స్ ఇస్తాడు అనేది మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఒక్కొక్క అంశాన్ని కనుక చూస్తూ వచ్చినట్టయితే 8th హౌస్ అనేది హౌస్ ఆఫ్ సీక్రెట్స్. ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా చాలా గంభీరమైనటువంటి విషయాల్ని, వాటి గురించి ఆలోచించడము, అటువంటి ఒక చింతన, ఆలోచన ధోరణి వ్యక్తులు 8th హౌస్ బలంగా ఉన్నటువంటి వ్యక్తులు. అందుకే ఆస్ట్రాలజీలో రాణించాలన్నా, జ్యోతిష విద్యలో రాణించాలంటే 8th హౌస్ లార్డ్ యొక్క స్ట్రెంత్ చాలా అవసరము. 8th హౌస్ లార్డ్ కనుక బుధుడు, గురువు, శుక్రుడు ఇటువంటి ప్లానెట్స్ అయ్యి స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, స్ట్రాంగ్గా ఉండి ఆస్ట్రాలజీకి సంబంధించిన కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే వారికి మంచి ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ ఉండడమే కాకుండా ప్రెడిక్షన్స్ కూడా చాలా బాగా చేయగలరు. కాబట్టి 8th హౌస్ అనేది ఇటువంటి సబ్జెక్ట్స్కి చాలా బాగా సహకరించేటువంటి హౌస్. అలాగే రీసెర్చ్కి సంబంధించిన హౌస్ 8th హౌస్. అంటే చాలా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని కనుక్కోవడము, లోపల నిగూఢంగా దాగి ఉన్నటువంటి విషయాలను కనుక్కోవడము, ఇటువంటి ఒక రీసెర్చ్ యాటిట్యూడ్ ఉండి అందులో కృషి చేసే వాళ్ళకి 8th హౌస్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఆ రంగాల్లో వారు చాలా బాగా రాణించి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకోవడానికి వీలుంటుంది. అలాగే 8th హౌస్ అనేది కీర్తి ప్రతిష్టలకు సంబంధించినటువంటి స్థానం. 8th హౌస్ లార్డ్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, అటువంటి లార్డ్ లగ్నాలతో మంచి రిలేషన్లో ఉంటే వారికి 8th హౌస్ లార్డ్ యొక్క దశలో తను చేస్తున్నట్టు వృత్తి వ్యాపారాల పరంగా మంచి కీర్తి ప్రతిష్టలు లభించడానికి అవకాశం ఉంటుంది. వారి యొక్క ప్రతిభను గుర్తించి వారు అటువంటి నేమ్ అండ్ ఫేమ్ని పొందడానికి సహకారం చేస్తాడు 8th హౌస్ లార్డ్. కాబట్టి 8th హౌస్ నుంచి ఇంత మంచి రిజల్ట్స్ కూడా మనం చూడొచ్చు. అలాగే 8th హౌస్ అనేది వంశపరంపరంగా వచ్చేటువంటి ఆస్తి, పిత్రార్జితం కావచ్చు, వీటికి సంబంధించిన హౌస్ కూడా 8th హౌసే. 8th హౌస్ స్ట్రాంగ్గా ఉంటే అటువంటి ఆస్తి తనకి ఈజీగా కలిసి వస్తుంది. 8th హౌస్ కనుక ప్రాబ్లంలో ఉన్నట్టయితే అటువంటి లెగసీకి సంబంధించినటువంటి ఆస్తి వ్యవహారాల్లో చికాకులు ఉండి తమకు రావాల్సినటువంటి వాటా పూర్తిగా రాకపోవడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ జాతకుడు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇది 8th హౌస్ ఇచ్చే ఒక నెగిటివ్ రిజల్ట్గా కూడా మనం చూడొచ్చు. అలాగే
ఎయిత్ హౌస్ అనేది ఫారిన్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి హౌస్. ఎయిత్ లార్డ్ కనుక 12th హౌస్లో ఉంటే ఫారిన్ ట్రావెల్, ఫారిన్ సెటిల్మెంట్ కూడా ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎయిత్ హౌస్లో ఉన్న శాటర్న్ కూడా ఫారిన్ ట్రావెల్స్ ఎక్కువ చేయిస్తాడు. జాబ్ పరంగా, వృత్తిపరంగా ఎక్కువ ఫారిన్ ట్రావెల్స్ చేయడం అనేది శాటర్న్ ఎయిత్ హౌస్లో ఉండి ఇచ్చేటువంటి ఒక బెనిఫిట్. కాబట్టి ప్రస్తుతం ఉన్న ఆ పరిస్థితుల్లో అందరూ కూడా ఇంటర్నేషనల్ ట్రావెల్స్ ఎక్కువగా చేస్తున్న రోజుల్లో ఎయిత్ హౌస్ యొక్క స్ట్రెంత్ అనేది ఫారిన్ ట్రావెల్స్కి చాలా బాగా సహాయపడేటువంటి ఒక అంశము. ముఖ్యంగా శని, రాహు ఇటువంటి ప్లానెట్స్ ఎయిత్ హౌస్లో ఉంటే వారికి ఫారిన్ ట్రావెల్కి ఎక్కువగా అవకాశాలు కలుగుతాయి. అలాగే 9th లార్డ్ ఎయిత్ హౌస్లో ఉండడము, 12th లార్డ్ ఎయిత్ హౌస్లో ఉండడము, ఇవన్నీ 3rd లార్డ్ ఎయిత్ హౌస్లో ఉండడము, ఇవన్నీ కూడా ఫారిన్ రిలేటెడ్ బిజినెస్, ఫారిన్ రిలేటెడ్ జాబ్స్లో ఎక్కువగా ఉండడము, ఆ జాబ్ ఆర్ బిజినెస్ పరంగా వారు ఎక్కువగా ఫారిన్ ట్రావెల్స్ చేస్తూ ఉండడము, అలాగే ఫారిన్లో సెటిల్ అవ్వడానికి కూడా ఎయిత్ హౌస్లో చాలా బాగా సహాయపడతాడు. స్ట్రెంత్ను బట్టి మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఎయిత్ హౌస్ లార్డ్ సెటిల్మెంట్ ఇస్తాడా లేక లాంగ్ స్టే ఇస్తాడా అనేటువంటి అంశాన్ని. ఏదేమైనా కానీ ఎయిత్ హౌస్ అనేది ఫారిన్ ట్రావెల్స్కి చాలా బాగా సహాయపడేటువంటి హౌస్. ఈ విధంగా రీసెర్చ్ వర్క్కి, ఆధ్యాత్మిక చింతనకి, ఆస్ట్రాలజీ వంటి సబ్జెక్ట్స్కి, వీటన్నిటికీ కూడా ఎక్కువగా రిప్రజెంటేషన్ ఇచ్చి సహాయపడేటువంటి హౌస్ ఎయిత్ హౌస్ లార్డ్. అలాగే ఎయిత్ హౌస్ అనేది సీక్రెట్ అఫైర్స్ వీటికి తెలియజేసే స్థానం కాబట్టి వీరు ఎక్కువగా సిఐడి వంటి సంస్థల్లో నేర పరిశోధన, దానికి సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఈ ఎయిత్ హౌస్ యొక్క స్ట్రెంగ్త్ ముఖ్యంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, సిబిఐ, సిఐడి వంటి డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఎయిత్ హౌస్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, ఎయిత్ హౌస్ స్ట్రాంగ్గా ఉండి లగ్న వారితో 6th లార్డ్తో మంచి రిలేషన్లో కనుక ఉన్నట్టయితే నేర పరిశోధన ఇటువంటి వాటిలో చాలా మంచి నైపుణ్యం కలిగి సక్సెస్ ట్రాక్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. ఇది ఎయిత్ హౌస్ ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి బ్లెస్సింగ్. అదేవిధంగా ఎయిత్ హౌస్ అనేది హీలింగ్ పవర్ని సూచిస్తుంది. ఒక వ్యక్తికి కనుక ఎయిత్ హౌస్ స్ట్రాంగ్గా ఉండి, రవి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిత్ హౌస్లో ఉన్నట్టయితే అటువంటి వారు ఎవరన్నా ఒక రోగి దగ్గరికి వెళ్ళి, ఏదైనా ఒక జబ్బుతో బాధపడుతున్నటువంటి రోగి దగ్గరికి వెళ్ళి వారి చేతితో మంచినీళ్ళు ఇచ్చినా కానీ అది వారికి అమృతంలో పనిచేసి వారు రికవర్ అవ్వడానికి సహాయపడుతుంది. ఇటువంటి ఎయిత్ హౌస్లో ఉన్న సన్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే. అలాగే ఎయిత్ హౌస్లో కనుక మూన్ ఉంటే అది మెడికల్ ఎడ్యుకేషన్కి, మెడిసిన్ ఎడ్యుకేషన్కి, ఫార్మసీ ఎడ్యుకేషన్కి, కెమికల్స్ ఇటువంటి రంగాల్లో రాణించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే చంద్రుడు ఔషధకారకుడు అయినటువంటి చంద్రుడు కనుక ఎయిత్ హౌస్తో మంచి సంబంధం కలిగి ఎయిత్ లార్డ్తో బలమైన రిలేషన్లో ఉన్నట్టయితే అటువంటి వారు డాక్టర్స్ అవ్వడానికి, ఫార్మసీ రంగంలో షైన్ అవ్వడానికి చాలా బాగా సహాయపడుతుంది ఆ ప్లేస్మెంట్. అదేవిధంగా ఎయిత్ హౌస్ లార్డ్, అలాగే ఎయిత్ హౌస్లో కుజ, రాహు వంటి ప్లానెట్స్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వారు మంచి సర్జన్స్గా పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సర్జరీ అనే రంగంలో రాణించాలి అంటే ఎయిత్ హౌస్ యొక్క స్ట్రెంగ్త్ చాలా చాలా అవసరమవుతుంది. ముఖ్యంగా కుజ, రాహు వంటి ప్లానెట్స్ కనుక ఎయిత్ హౌస్తో బలమైన సంబంధం కలిగి ఉంటే వారు మంచి సర్జన్స్గా పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పాలిటిక్స్లో రాణించడానికి కూడా ఎయిత్ హౌస్ స్ట్రెంగ్త్ చాలా చాలా అవసరము. ఎయిత్ హౌస్ అనేది సాక్రిఫైస్ని సూచిస్తుంది. ఇతరుల కోసం తన సుఖాన్ని త్యాగం చేయడము అనేటువంటి లక్షణము సూచిస్తుంది ఎయిత్ హౌస్. కాబట్టి ప్రజల మెప్పును పొంది ప్రజల మనిషిగా, ప్రజల నాయకుడిగా ఉన్నటువంటి కొంతమంది చిరస్మరణీయుల యొక్క జాతకాలు కనుక చూసినట్టయితే వారికి ఎయిత్ హౌస్ చాలా స్ట్రాంగ్గా ఉండడం మనం గమనించవచ్చు. అంటే వారు చనిపోయినా కానీ తర్వాత తరాలు కూడా వారిని గుర్తుపెట్టుకుని వారిని గుర్తు చేసుకుంటూ స్మరించడం అనేది ఎయిత్ హౌస్ యొక్క స్ట్రెంత్ వల్ల జాతకుడు వస్తుంది. అంటే వారికి ఆ నిస్వార్థ చింతన, సేవా దృక్పథము, చారిటీ, సర్వీస్ నేచర్ ఇవన్నీ కూడా ఎయిత్ హౌస్ నుంచి వస్తాయి. కాబట్టి ఎయిత్ హౌస్ స్ట్రెంత్ ఉండడం అనేది జాతకుడు చాలా చాలా అదృష్టాన్ని కలిగించేటువంటి అంశము. ఎయిత్ హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్, అలాగే ఎయిత్ లార్డ్ యొక్క స్ట్రెంత్ కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే అటువంటి ప్లానెట్ యొక్క మహాదశలో జాతకుడు చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. అంటే కేవలం ధనయోగమే కాదు, అక్కడ తన యొక్క క్యారెక్టర్ వలన తనకంటూ ఒక గుర్తింపుని, పేరు ప్రతిష్టల్ని, నేమ్ అండ్ ఫేమ్ని తెచ్చుకుంటాడు జాతకుడు ఎయిత్ హౌస్ యొక్క స్ట్రెంత్ వలన. కాబట్టి ఎయిత్ హౌస్ అనగానే కేవలం కష్టాలే ఉంటాయి, నష్టాలు, ఆరోగ్య సమస్యలే ఉంటాయి అనుకోవడం పొరపాటు.
మంచి డాక్టర్స్గా రాణించడానికి 8th హౌస్ యొక్క స్ట్రెంత్ చాలా అవసరం అవుతుంది. ఉదాహరణకి 8th లార్డ్ బుధుడు అయ్యి స్ట్రాంగ్గా ఉండడము, లేదా 8th హౌస్లో బుధుడు స్ట్రాంగ్గా ఉండడము, చంద్రుడితో కలిసి ఉండడము, ఇటువంటి కాంబినేషన్లో ఉన్నట్టయితే వారు మంచి సైకాలజిస్ట్గా, సైకియాట్రిక్ డాక్టర్గా పేరు తెచ్చుకోవడం కూడా అవకాశం ఉంటుంది. అదే వీక్గా ఉన్నట్టయితే వారు సైకియాట్రిక్ పేషెంట్ అవ్వడము, సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో బాధపడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తుంది అదే 8th హౌస్. 8th హౌస్ అనేది సూక్ష్మమైన విషయాన్ని పసిగట్టేటువంటి అంశాన్ని తెలియజేసేటువంటి హౌస్. కాబట్టి బుధుడు వంటి ప్లానెట్, నర్వస్ సిస్టమ్ రూల్ చేసే బుధుడు, అలాగే మనకారకుడైన చంద్రుడు, ఇటువంటి ప్లానెట్స్ కనుక 8th హౌస్తో రిలేషన్ కలిగి ఉంటే స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా వారు మంచి సైకాలజిస్టులుగా, న్యూరాలజిస్టులుగా, ఇటువంటి రంగాల్లో అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరుస్తారు జాతకులు 8th హౌస్ యొక్క బ్లెస్సింగ్ వలన. కాబట్టి ఏ యోగమైనా సరే దుస్థానాధిపతులు ఇచ్చేటువంటి బలంగా కేంద్ర కోణాధిపతులు కూడా ఇవ్వలేరు. అయితే వాటికి దుస్థానాలను ఎందుకు అన్నారంటే, ఒక ఆస్పెక్ట్లో చూసినట్టయితే ఒక మనిషి ఏదన్నా ఒక ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నప్పుడు తనను తాన్ని తెలుసుకోవడము, తర్వాత కష్టాలని, అవరోధాలని దాటుకుని ముందుకెళ్ళడము, ఇటువంటి కొన్ని యాక్టివిటీస్ని ఆ జాతకుడు చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీటినన్నింటినీ ఇచ్చేటువంటి హౌసెస్ దుస్థానాల్లో. అందుకే 8th హౌస్లో ఉన్నటువంటి వారికి ఎప్పుడూ కూడా ఎక్కువగా డిసప్పాయింట్మెంట్స్, హర్డల్స్, అబ్స్టకల్స్ అంటే అవరోధాలు, నిరాశలు కలుగుతూ ఉంటాయి. దాని నుంచి వారు అధిగమించి మనోధైర్యంతో ముందుకెళ్ళి విజయాన్ని సాధిస్తారు. ఆ ప్రాసెస్లో వాళ్ళు ట్రబుల్ షూటర్గా తయారవుతారు. అంటే ఏదన్నా ఒక సమస్య వస్తే దాన్ని ఎలా ఎదుర్కొని ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక నైపుణ్యాన్ని వాళ్ళు సాధిస్తారు. కాబట్టి వాళ్ళు మంచి అడ్వైజర్స్గా ఉంటారు ఇతరులకి. వారి యొక్క సలహా కనుక ఇతరులు పాటిస్తే వారు తప్పకుండా సమస్యల నుంచి బయటపడి సక్సెస్ని సాధించడానికి వీలుంటుంది. వాళ్ళు ఒక కింగ్ మేకర్గా కూడా తయారవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇటువంటి 8th హౌస్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులు వారు ఎప్పుడూ కూడా సమస్యలతో పోరాడడం ఎలాగా, పోరాడి దాంట్లోంచి బయటపడి విజయాన్ని సాధించడం ఎలాగా, ఇటువంటి ఒక నైపుణ్యాన్ని కలిగి ఉంటారు 8th హౌస్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులు. చిన్నప్పుడు కనుక 8th హౌస్ లార్డ్ యొక్క దశ నడుస్తూ ఉన్నట్టయితే ఎడ్యుకేషన్ టైంలో వారికి ఎడ్యుకేషన్లో చాలా బ్రేక్స్ రావడము, చేసే జాబ్స్లో చాలా అవరోధాలు రావడము, సుపీరియర్స్ నుంచి సపోర్ట్ లేకపోవడము, లేదా గ్రూప్ పాలిటిక్స్కి బలపడము, ఇటువంటి వాటి వల్ల తనను తాను తెలుసుకుని ఇంప్రూవ్ చేసుకుంటూ అవరోధాన్ని దాటి ఎలా సక్సెస్ని సాధించాలి అనేటువంటి ఒక స్కిల్ని ఆ జాతకుడు నేర్చుకుంటాడు 8th హౌస్ యొక్క స్ట్రెంత్ వలన. కాబట్టి ఎప్పుడూ కూడా దుస్థానాధిపతుల యొక్క దశ నడవడం అనేది జాతకుడికి మేలును చేకూర్చేటువంటి అంశము. అఫ్కోర్స్ అందులో సమస్యలు ఉంటాయి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను కలిగిస్తాడు 8th హౌస్. కానీ జాతకుడికి ఎన్నో మంచి లక్షణాలని, ఎన్నో స్కిల్స్ని నేర్పించి ఇంకా మెచ్యూర్డ్ పర్సన్గా తీర్చిదిద్దుతాడు 8th హౌస్ లార్డ్, అలాగే 8th హౌస్. కాబట్టి 8th హౌస్ని కేవలం ఒక దుస్థానంగా, నెగిటివ్ హౌస్గా మాత్రమే చూడకుండా ఒక జాతకుడికి తనలోని లోపాలను తెలుసుకునేలా చేసి తనని తాను ఇంప్రూవ్ చేసుకోవడానికి సహాయపడేటువంటి ఒక హౌస్గా చూడాల్సి ఉంటుంది 8th హౌస్ని. అందుకే 8th హౌస్ ఉన్నటువంటి వ్యక్తులు చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తులుగా ఉంటారు ప్రతి రంగంలో కూడా. ఎందుకంటే వారు మొట్టమొదటిగా స్వార్థ చింతన తక్కువ ఉండి ఇతరులకు సేవ చేయాలంటే దృక్పథం ఎక్కువగా ఉండడము, దీనివల్ల వారికి ఒక గుర్తింపు, పేరు, ప్రఖ్యాతి ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి 8th హౌస్ని కేవలం ఒక నెగిటివ్ ఆస్పెక్ట్లో చూడకుండా 8th హౌస్ నుంచి ఉండేటువంటి బెనిఫిట్స్ని కూడా చూసి ఆ 8th హౌస్ ఇచ్చినటువంటి సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకెళ్ళినట్టయితే వారు విజయాన్ని సాధించడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అలాగే 8th హౌస్ అనేది మాంగళ్య స్థానంగా కూడా చెప్తారు. 8th హౌస్ కనుక స్ట్రాంగ్గా ఉంటే మ్యారీడ్ లైఫ్ అనేది చాలా ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది. అదే 8th హౌస్ కనుక వీక్ అండ్ నెగిటివ్గా ఉంటే మ్యారీడ్ లైఫ్ మధ్యలో బ్రేక్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కొన్ని నెగిటివ్ అంశాలు ఉన్నప్పటికీ కూడా 8th హౌస్ ఇచ్చేటువంటి బెనిఫిట్స్ చాలా చాలా అద్భుతమైనవి. ఆ మాటకు వస్తే ప్రతి దుస్థానము కూడా జాతకుడికి ఎంతో మేలు చేసేటువంటి స్థానాలు. ఆ దుస్థానాల అధిపతులు కూడా తమ మహాదశలో జాతకుడికి చాలా చాలా సహాయపడేటువంటి గ్రహాలు. ఈ దృష్టితో 8th హౌస్ని అర్థం చేసుకుని 8th హౌస్ లార్డ్ యొక్క దశ కనుక నడుస్తున్నట్టయితే, మరింత ఛాలెంజింగ్గా తీసుకుని ముందుకెళ్ళినట్టయితే తప్పకుండా వారికి సక్సెస్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.